నమస్తే. నేటి జీవన శైలిలో విటమిన్ డి లోపం ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం, సూర్యరశ్మికి తక్కువగా గురి కావడం, అసమతుల్యత ఆహారం తీసుకోవడం ఈ సమస్యకు ప్రధాన కారణాలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం సూర్యరశ్మి విటమిన్ డికి ఒక ముఖ్యమైన వనరు అయినప్పటికీ అది అందరికీ సరిపోదు. క్రమం తప్పకుండా సూర్యరశ్మికి గురైనప్పటికీ కొంతమంది విటమిన్ డి లోపంతో బాధపడుతూ ఉంటారు. దీనికి చర్మపు రంగు, వయస్సు, శరీర పరిస్థితి, విటమిన్లను గ్రహించే సామర్థ్యం కారణం కావచ్చు. మీకు సరైన సమయంలో సూర్యరశ్మి లభించకపోతే దాని ప్రయోజనాలు శరీరం సరిగ్గా గ్రహించదు. కాబట్టి విటమిన్ డి లోపానికి కారణం ఏంటి? సన్ స్క్రీన్ను అధికంగా వాడడం వల్ల ఈ సమస్య వస్తుందా? విటమిన్ డి పెంచుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. విటమిన్ డి లోపానికి కారణాలు. సన్ స్క్రీన్ను అధికంగా వాడడం, కాలుష్యం, జీవనశైలిలో మార్పులు లభించే సూర్యరశ్మి పరిమాణాన్ని తగ్గించగలవు. అంతేకాకుండా శరీరానికి తగినంత విటమిన్ డి అందకపోయినా కూడా దాని లోపం ఏర్పడవచ్చు. అందువల్ల కేవలం సూర్యరశ్మిపై మాత్రమే ఆధారపడడం సరిపోదు. విటమిన్ డి పెంచుకోవడానికి సూర్యరశ్మితో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, బలవర్ధక ఆహారాలను చేర్చుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవచ్చు. క్రమం తప్పని వ్యాయామం, చురుకైన జీవనశైలి కూడా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. విటమిన్ డి లోపాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. సరైన ఆహారం, జీవనశైలి, వైద్య సలహాతో మాత్రమే ఈ లోపాన్ని నియంత్రించవచ్చు.